రూపాయల్ల రూపాయల్ల అరే రూపాయల్ల రూపాయల్ల ఎంత ముద్దుగుంది దుర్గమ్మో చీరే సారే పెట్టి పసుపు కుంకుమ తెచ్చి పూజిస్తే మురిసింది దుర్గమ్మ అరే రూపాయల్ల రూపాయల్ల ఎంత ముద్దుగుంది దుర్గమ్మో మా తల్లి చీరే సారే పెట్టి పసుపు కుంకుమ తెచ్చి పూజిస్తే మురిసింది దుర్గమ్మ అరే బండి గట్టి బస్సు గట్టి కారు గట్టి భక్తులొచ్చే లక్ష్మీనారాయణాభ్యాం మహేశ్వరాభ్యాం వాణీరణ్యగర్భాభ్యాం దేవరంధ్రాభ్యాం అరంధదేశిష్టాభ్యాం శ్రీజితాభ్యాం సర్వేభ్యో మహేశ్వరేభ్యో మహాజనేభ్యో నమో నమః అదాం శ్రీ పరమేశ్వరే దేవి దేవతాం దిశ పరమేశ్వరే దేవతాం శివ శివ శివారాధ్య ప్రవర్తమాన శ్రీయవ్రాబ్దే స్మిత్రాः కల్పే వేశ్వరమంత్రే కలీహే బ్రహ్మాంబో పిబే భరతవర్షే భద్రకండే మేరోర్దక్షిణదిగ్భాగే దండకారణ్యే కృష్ణా గోదావరియోర్మధ్యదేశే శాలివాహనికే ప్రభవాది సృష్టి సంవత్సరాణాం తే విశ్వావతనామృతం చక్షాయనేం స్వామివతాం జ్యోతిర్మోహనాం కృష్ణమాదే జ్యోతిర్మోహే మాధవనాయ భానువాదరయుక్తాయ కుమారవాస్యాం కుబేరతోర్జమానస్య గోత్రోద్భవస్యాం స్థానకులవద్రోద్భవస్య నవిగ్మానదేస్య పద్మాపన్నయన్మేదస్య సహ కుటుంబస్య ఎన్నకులవద్రోద్భవస్య నాగరాజనందేస్య పద్మానందేస్య సహ కుటుంబస్య జనకులవద్రోద్భవస్య సతీభావదేస్య నాగరాజనందేస్య పద్యానందేస్య లేబుల్ చెప్పాయి సైట్ అంతే సైట్ లేబుల్ సైట్ లేబుల్ భవస్య పాండవంకేస్య రూపారాణ్యస్య సహకుటుంబస్య పంచగౌరవస్య మనేష్ముజేస్య శోభారాణ్యస్య సహకుటుంబస్య విషగౌరవస్య ఆంజనేయముజేస్య స్మరతముజేస్య సహకుటుంబస్య జానకులవద్రోద్భవస్య శ్రీయుక్తాందేస్య పుష్పలీనాందేస్య సహకుటుంబస్య భవస్య రమేష్ గుప్తమందేస్య సాయి రఘునందేస్య గణ సభాంగవానా సపరివారాణ తస్మాత్ సహకుటుంబానాం సపరివారాణ మమ క్షేమ ప్రేమ ధైర్య స్థైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య యుక్త్యర్థో ధర్మార్థ గమ్యమోక్ష చంద్రవిధ ఫల పురుషార్థ నిత్యర్థో ఐశ్వర్య అభివృద్ధ్యర్థో ధనధాన్య సమృద్ధ్యర్థో సర్వ పాప పీడ పరిహారార్థో సర్వ అపమృత్యు దోష నివారణార్థో గ్రహ దోష గ్రహ బాధ గ్రహ పీడ నివారణార్థో మానసిక శారీరక ఆందోళన శత్రుభయ భక్తిభయ నివారణార్థో నిత్య మహాలక్ష్మి అనుగ్రహ నిత్యర్థో జగదంబ విశ్వవాల్మీ మాతా దేవత సంపూర్ణ అనుగ్రహ నిత్యర్థో నిత్య మహాలక్ష్మి మహాసరస్వతి మహాగాయత్రి దేవి దేవత సంపూర్ణ అనుగ్రహ నిత్యర్థో ఉన్నత వైద్య ఉద్యోగ వ్యాపార దినదిన అభివృద్ధ్యర్థో సర్వ
సౌభాగ్య ఆనుకూల్యత ఫల ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప కర్మాణా పాపాత్మా వస్తుంవ రాయమాన్ ద్రవ్యాదివాచనాగవత్ ఓం माता की जय, दुर्गा भवानी माता की जय। आनंद निराजनम सत्याम निराजनम చేసింది భయ్యా శ్రీశంకర్ మామ మనం పెట్టుకుంటా దయచేసి అమ్మా ఎవరు ఒక్కసారి ఒక్క బ్యాచ్ ఆగురి నైవేద్యం మీకు ఇచ్చినాక ఒకరు పోదు మల్లేష్ అన్ని దానాలలో అన్నదానం గొప్పది. అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు. అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు త్రోవ. అన్నదాత సుఖీ భవ. అన్నదానం 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 ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం అన్నదానం పిన్నిదానం అన్నదానం అన్నదానం. మీరు కూడా పట్టుకోండి చేతితో. జై వాసవి 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 అందరూ జై వాసవి. వాసవి మాతా కీ జై, అన్నపూర్ణేశ్వరి మాతా కీ జై. జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి అన్నపూర్ణ మాతా కీ జై, అన్నపూర్ణ మాతా కీ జై. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై వాసవి మాతా కీ జై. జై దుర్గా మాతా కీ జై. జై బోలో వాసవి మాతా కీ జై. జై బోలో అన్నపూర్ణ జై వాసవి జై వాసవి జై శ్రీరామ్ జై అన్నపూర్ణ మాతా కీ జై. జై వాసవి. మంజు గారు
నమస్కారం కదా दुर्गा माता की जय बोलो अन्नपूर्णा माता की जय श्री राम जय श्री राम जय बोलो दुर्गा माता की जय बोलो दुर्गा माता की जय श्री राम जय श्री राम राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी भारत माता की भारत माता की जय जय माता जय बोलो दुर्गा माता की जय बोलो दुर्गा माता की जय जय माता जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम లాస్ట్ బస్ స్టాండ్ దుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో గత 45 నెలలు ముగించుకొని 48 నెలల్లో అడుగుతున్నటువంటి ప్రతి నెల రోజున అమావాస్య రోజున ఇక్కడ అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఇలాంటి అన్న వితరణ ప్రసాద దాతలుగా ఎంతోమంది మాకు దాతలుగా విచ్చేసి ఈ అమ్మవారికి నైవేద్య రూపంగా సమర్పించిన తర్వాత దాతలకు భోజనాలుగా పెడుతున్నాం. కాబట్టి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మా వాసవి సేవా సమితి ఏర్పాటు చేసుకొని 45 నెలలు జరుపుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా మా కమిటీ సభ్యులందరూ కూడా టైం టు టైం 11 నుండి 3 వరకు ఎంతో శ్రమించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అదేవిధంగా ప్రజలు కూడా ఈ యొక్క అన్నప్రసాదం భుజించాలనే ఉద్దేశంతో ఇష్టపూర్వకంగా ఇక్కడ విచ్చేసి భుజించిపోతున్నారు. కాబట్టి వారికి వారి కుటుంబాలకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని ఆ దుర్గామాత అమ్మవారిని ఆ వాసవి మాత అమ్మవారిని వేడుకుంటూ, అదేవిధంగా ఈరోజు మన ఆర్యవైశ్య సంఘం పెద్దలు వాజ్పగానే ప్రతిసారి కూడా విచ్చేస్తుంటారు సమయానికి అనుకూలంగా. అదేవిధంగా కనకా పరమేశ్వర్ దేవస్థానం చైర్మన్ నేతి శంకర్ గుప్తా గారు కూడా ఇక్కడికి విచ్చేసినారు. ఇందు మూలంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుండి ఎంతోమంది ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వారంతటా వారే ఈ యొక్క అన్నదానంలో మేము కూడా పాల్పంచుకోవాలనే ఉద్దేశంతో వారు ముందుకు వచ్చి మాకు సహకరిస్తున్నందుకు మరి ఒకసారి ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా మన వ్యవస్థాపక ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులైనటువంటి వెతుకు సత్యయ్య గుప్తా గారు వారి దంపతులు 25,116 రూపాయలు శాశ్వతంగా ఇవ్వడం జరిగింది. వారికి వారి కుటుంబానికి ఎల్లవేళలా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పని, అదేవిధంగా వాసవి సేవా సమితి కమిటీ సభ్యుల తరఫున కూడా వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా మన యాజ్బెస్టాస్ ఖాన్ మా పాపిరెడ్డి నగర్ వాస్తవ్యులైనటువంటి మన యోగిపర్తి రమేష్ గుప్తా రూపా గారి దంపతులు కూడా వారికి అనుమాన కారణాల వల్ల ఒక దుర్సంఘటన జరిగితే వారి ఇంట్లో ఏదో చెడు జరిగింది కాబట్టి వారు కూడా వారి జ్ఞాపకార్థము 25,116 రూపాయలు ఇవ్వాలనే
నిర్ణయించుకొని ఇవ్వడం జరిగింది. అంతకుముందే వారి నాన్న అమ్మ పేర్ల మీద కూడా 25,116 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అకాల మరణం వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయిది కాబట్టి 25,116 రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు ఆయన ఆత్మకు శాంతి కలిగి వీరు ప్రశాంతంగా ఆ దేవుడు వీరికి ముందుకు తీసుకెళ్లాలని చెప్పని వేడుకుంటూ ముగిస్తున్నాము. జై వాసవి. మన ఈరోజు ముఖ్య అతిథులైనటువంటి మన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పార్సి ప్రకాష్ గుప్తా గారికి, అలాగే వాసవి కన్యకా పరమేశ్వర్ దేవస్థానం చైర్మన్ నీతి శంకర్ గుప్తా గారికి ముఖ్యంగా స్వాగతం సుస్వాగతం. అన్న ప్రకాష్ అన్న ప్రతి విషయంలోనంటే మనం ఇప్పటికీ ఇది 48వ నెల మనం కార్యక్రమం చేయడం. మనం మొదటి నెల మొదలు పెట్టగానే 2వ నెల అన్నగారు తిరుపతిలో ఉండి కూడా మీ కార్యక్రమానికి నేను స్పందిస్తూ నా బర్త్డే సందర్భంగా మీకు నేను సహాయం చేస్తానని చెప్పేసి అక్కడి నుండి ఫోన్ చేసి చెప్పి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించినందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. అన్నగారు సందేశం ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జై బాబు. ఇంకో చిన్న విషయం మర్చిపోయాము. ఈ కార్యక్రమం తదుపరి 23వ తేదీన మన ఎలగుట్ట కొండపైన ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మా ఆర్యవైశ్య సంఘం మరియు కన్యకా పరమేశ్వర దేవస్థానం కమిటీ, అదేవిధంగా మేము చిరు సహాయము మా అన్నగారు అడగగానే వాసవి సేవా సమితి కమిటీ తరఫున కూడా మేము వారికి సహాయ సహకారాలు అందించాలని చెప్పని అనుకున్నాము. కాబట్టి ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా మేము ప్రతి 7 సంవత్సరాల నుండి కూడా అక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం, అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఇక్కడ ఇచ్చేసినటువంటి భక్తులందరూ కూడా కళ్యాణం తదుపరి 12:30 1 గంట మధ్యలో భోజనాలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి అందరూ అక్కడ ఇచ్చేసి ఆ వెంకటేశ్వర తీర్థ ప్రసాదాలు కూడా తీసుకోవాలని చెప్పని మా యొక్క తరఫున కోరుకుంటున్నాం. అలాగే మన వాసవి సేవా సమితి కమిటీ సభ్యులు ఇక్కడ ప్రతి నెల ఎలాగైతే ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారో 23 తారీఖు నాడు మన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క బ్రహ్మోత్సవాలు. ఆ రోజు మన ఆర్యవైశ్య సంఘం జగద్గిరిగుట్ట కన్యకా పరమేశ్వర్ దేవస్థానం, అలాగే మన వాసవి సేవా సమితి కమిటీ ఇంకా ఇతర సంస్థల అనుబంధంతో అన్నప్రసాద వితరణ మన ప్రకాష్ అన్న ఆధ్వర్యంలో చేపడుతున్నాం. కాబట్టి ఆ కార్యక్రమానికి కూడా మన కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని సేవా కార్యక్రమానికి ముందుకు వచ్చి వారి వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అలాగే మన శాశ్వత సభ్యత్వంలో భాగంగా మెత్తు సత్తయ్య గారికి మన ఉప్పల్ రమేష్ గుప్తా గారు శాల్వాతో సన్మానం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాము. మీదుగా సత్కారం చేయవలసిందిగా, అలాగే మన సెంటర్ రండి. సభ్యత్వంలో భాగంగా ఇంతకుముందే మన జోలిపట్టి రమేష్ గుప్తా గారు మనకు శాశ్వత సభ్యత్వంలో చేరాడు. ఏదో అనివార్య కారణాల వల్ల జరిగిన దుర్ఘటనకి వారి జ్ఞాపకార్థం కూడా ఇవాళ మళ్ళీ 25,000 రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు వారి అబ్బాయి ఆత్మకు స్వర్గలోక ప్రాప్తి చెందాలని, వారు ఇక్కడ ఉన్న సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా ఆ ముప్పటి దేవతలు ఆశీర్వదించాలని, వారి కుటుంబానికి ధైర్యం చేకూర్చి వాసవి సేవా సమితి కమిటీలో వారు ఉన్నందుకు వారి కమిటీ సభ్యులు కూడా అందరూ అన్ని రకాలుగా ఏ సమయానికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా మేము ఉన్నామంటూ ముందుకు వచ్చి వారికి ధైర్యాన్ని చెప్పినందుకు వాసవి సేవా సమితి కమిటీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. రమేష్ అన్న గారికి మన చైర్మన్ గారు అయినటువంటి నేతి శంకర్ గారు చేసి సన్మానం చేయవలసిందిగా. రైట్ లెఫ్ట్ చైర్మన్ అయినాక పద్ధతులు నేర్చుకున్నాను. ఏపో అంటూ జై వాసవి.
అన్ని దానాలలో అన్నదానం గొప్పది. అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు. అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు త్రోవ. అన్నదాత సుఖీ భవ. అన్నదానం 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 అన్నదానం. ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం. అన్నదానం పిన్నిదానం అన్నదానం 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 అన్నదానం. అన్నమే శ్రీహరి అన్నమే ఊపిరి. అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ. అన్నాత్ భవతి భూతాని అది సృష్టికి పారాణి. అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ. దరిద్ర నారాయణ సేవ ధర్మదేవతకు త్రోవ. దరిద్ర నారాయణ సేవ ధర్మదేవతకు త్రోవ. అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ. కలిని ఎందుకు దండగా కడుపు నింపితే పండగా. కలిని ఎందుకు దండగా కడుపు నింపితే పండగ. అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ. ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనోయి. ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనోయి. అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ. అన్నదానం 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 అన్నదానం. ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం. అన్నదానం పిన్నిదానం అన్నదానం 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 అన్నదానం. పంచుకు తింటే పవిత్రం వ్యక్తిత్వానికి చరిత్రం. అతిథి దేవో భవ అతిథి దేవో భవ. పరులకు పెట్టని అన్నము గరళంతోడ సమానము. పొట్టకు తిన్నది భోగమే పెట్టినదెప్పుడు త్యాగమే. అతిథి దేవో భవ అతిథి దేవో భవ. అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీతలు. అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీతలు. అతిథి దేవో భవ అతిథి దేవో భవ. అన్ని దానముల కన్నా అన్నదానమే మిన్నా. అన్ని దానముల కన్నా అన్నదానమే మిన్నా. అన్ని దానముల కన్నా అన్నదాన